గ్యారంటీలే ప్రాధాన్యాలు అమలుకు తదుపరి కార్యాచరణపైన కసరత్తు ప్రజాపాలన దరఖాస్తులపైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారట. ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభిస్తారట. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉన్నది. లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉండడంతో వీటి అమలుపైన పూర్తిగా దృష్టి సారించబోతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. 6 గ్యారంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వీటిపైన తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు వీళ్ళంతా ఇందులో పాల్గొంటారట. ఈ సమావేశంలో ప్రజాపాలనపైన ప్రత్యేకంగా రూపొందించిన prajapalana.telangana.gov.in అనే ఒక వెబ్సైట్ని ప్రారంభిస్తారట. సో ఈ నెల 17వ తేదీలోగా ఇవాళ ఎంత 8 17వ తేదీలోగా ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఆన్లైన్లోకి ఎక్కిస్తారట. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. 10 రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చినాయట. అంటే 1,25,00,000 పైన, అంటే దాదాపు 1,26,00,000 వచ్చినాయి. వీటిలో 5 హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు వస్తే ఇతర అభ్యర్థనలకు సంబంధించి దాదాపు 19,92,747 వచ్చినాయట. సో వీటన్నింటినీ వెబ్సైట్లో పొందుపరుస్తారట. మరి ఎట్లా చేస్తారన్నది చూడాలి. ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారట. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపు తదితర హామీల అమలుపైన సోమవారం నాటి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయబోతున్న హామీల గురించి ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించబోతున్నారట. జిల్లాల వారీగా ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చినాయో ఇక్కడ కనబడుతూ ఉన్నది. అత్యధికంగా హైదరాబాద్లో దాదాపు 13,07,000 దరఖాస్తులు వచ్చినట్టు కనబడుతున్నది. రంగారెడ్డిలో 10 లక్షలు, మేడ్చల్ మల్కాజ్గిరి 9 లక్షలు, నల్గొండ 6 లక్షలు, నిజామాబాద్ 5 లక్షలు, ఖమ్మం 5.5 లక్షలు, సంగారెడ్డి 4,40,000, సూర్యాపేట 4 లక్షలు, జగిత్యాల 3 లక్షలు, సిద్దిపేట 3 లక్షలు. ఇట్లా జిల్లాల వారీగా ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినాయో కనిపిస్తున్నది. మొత్తం దాదాపు 1,26,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. సో ఈ అప్లికేషన్లని ఆన్లైన్లోకి ఎక్కించిన తర్వాత స్క్రూట్నీ చేసి ముందుగా గైడ్లైన్స్ రిలీజ్ చేయాలి. గైడ్లైన్స్ అంటే అసలు ఎవరికి ఏ పథకం ఇవ్వాలా, ఒక పథకం ఇస్తే ఇంకొక పథకం వస్తుందా రాదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులకి లాస్ట్ టైం రేషన్ కార్డు ఇవ్వలే, కేసీఆర్ పెన్షన్ ఇవ్వలే, మరి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, ఇట్లా ఎన్నో రకాల ఇవి ఉన్నాయి. అసలు ఏ పారామీటర్స్ పెట్టబోతున్నారు, భూమి ఎంత ఉండాలి, కారు ఉంటే ఇయ్యరా, ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే మనం అసలు ఎవరెవరికి వస్తుంది అన్నది, ఎవరెవరు అర్హత సాధిస్తారన్నది చూడాలి. కానీ అల్టిమేట్గా పార్టీలు ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే భవిష్యత్ కాలంలో ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా అని చూస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి త్వరితగతిన ప్రజలకు కొంత చేసినామన్న ఆలోచన కల్పించాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నట్టు కనబడుతున్నది. సో ఏదేమైనా ఎలక్షన్ల కోసం చేసిరా, ఇంకేమైనా చేసిరా, ప్రజలకి ఒకవేళ న్యాయం జరిగితే, ప్రజలకు ఒకవేళ మంచి జరిగితే అదే 10,000 అనుకోవాలి ఇవాళ రేపు. సో వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తామంటున్నారు. చూద్దాం ఎంతవరకు చేస్తారు ఏంటి అన్నది. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ గైడ్లైన్స్ ఎట్లా ఇస్తారు, మళ్ళీ ఆ గైడ్లైన్స్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా, ఇవన్నీ చూడాలి.